హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో భాగంగా 6వ తరగతిలోని 2వ పాఠం స్నేహబంధం అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాము. ఈ పాఠాన్ని రచించింది చిన్నయ్య సూరి. బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇందులో ఈ బొమ్మను చూడడం వలన మీకు ఏమర్థమైంది అనేది మీరు ఆలోచించి మీ స్నేహితులతో మాట్లాడగలరు. పాఠం యొక్క ఉద్దేశం: స్నేహం అనేది చాలా విలువైనది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం, విద్యార్థులలో స్నేహభావాన్ని పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందినది. ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగము. ప్రావేశిక చూద్దాము. చిత్రాంగ: భయపడకు, ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం అంటూ మందరకం అన్నది. ఈ మందరకం ఎవరు? చిత్రాంగుడు ఎవరు? ఈ మాటలను మందరకం ఎందుకు అనాల్సి వచ్చింది? మొదలైన విషయాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం రండి. ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మందరకం. ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు ఒక జింక భయంతో పరుగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఆ జింక ఎవరో, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో ఆ స్నేహితులకు అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది. ఎలుక కలుగులోకి దూరింది. కాకి చెట్టు మీది కెగిరింది. ఒక కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది. భయపడవలసిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది కాకి. మడుగులో నుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. ఎలుక కలుగులో నుండి బయటకి వచ్చింది. కాకి నేలపైకి వచ్చి వాలింది. నువ్వెవరివి? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది. జింక ఇంకా రొప్పుతూనే ఉంది. జింక మెల్లగా గొంతు సవరించుకొని, నేను చిత్రాంగుణ్ణి అన్నది. ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా నేను భయపడి ఇటువైపు వచ్చాను. దారి తప్పాను. మీరిక్కడ దేవుడిలా కనిపించారు. మీరే నన్ను కాపాడాలి. మీతో కలిసి ఇక్కడే ఉంటాను. మీ స్నేహం నాకు కావాలి. కాదనకండి అని వేడుకొన్నది. అప్పుడు తాబేలు, చిత్రాంగ, భయపడకు. ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం. ఈ పక్కనున్న పొదే నీ ఇల్లనుకో. నీకు కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కల ఉన్నది. తీయటి మడుగునీళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు. అందరం హాయిగా ఉందాము అంది. ఎలుక, కాకి అవునవును అని అన్నాయి. చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. అప్పటి నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి. ఒకనాడు పొద్దువాలుతున్న వేళకు తాబేలు, కాకి, ఎలుక ఒకచోటికి చేరాయి. కానీ మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం కలతపడుతున్నాయి. ఏం చేయాలో తెలియలేదు. త్వరగా చీకటి ముసురుతూ ఉన్నది. తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు. చిత్రాంగుణ్ణి ఎటు పోయి వెతకాలో ఎలుకకు తెలియడం లేదు. కాకి మనసులో తలుక్కున ఒక ఉపాయం మెరిసింది. అప్పుడది రెక్కలు విప్పింది.
చటుక్కున లేచింది. గబుక్కున పైకి చూసింది. రివ్వున ఎగిరింది. ఎగురుతూ ఎగురుతూ కళ్ళు విప్పార్చి ఇటూ అటూ చూస్తూనే ఉంది. ఒకచోట దాని చూపు నిలిచింది. హఠాత్తుగా కిందికి దిగింది. వలలో చిక్కుకున్న జింకను చూసింది. బయటకు రాగానే రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ని చూసి దుఃఖించింది. చిత్రాంగుడి దగ్గరకు వెళ్ళింది. ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా! నీలాంటి మంచివాడికి రావలసిన అపాయం కాదిది. కానీ ముందుగా నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలి అన్నది. వెంటనే జింక, ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడతాను అంది. అవును, వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి. నువ్వు బయటపడాలి. నేనిప్పుడే పోయి ఎలుకనే తీసుకొని వస్తాను అని వెంటనే ఎగిరిపోయింది. చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే లఘుపతనకం తిరిగి వచ్చి వల దగ్గర వాలింది. దాని వీపు మీది నుండి హిరణ్యకం గబుక్కున కిందికి ఉరికి వలత్రాడు కొరికింది. ఒకవైపు తాళ్ళు కొరకగానే జింక బయటకి వచ్చింది. సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరుగు ప్రయాణం సాగించారు. ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అంది ఎలుక. ఆ మాటకు జింక, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా. నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి. నాకు 6 నెలల వయసున్నప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను. వాడు నన్ను ఆ దేశపు రాజకుమారునికి కానుకగా ఇచ్చాడు. రాజుగారి కోటలో నన్నందరూ ముద్దు చేసేవారు. నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నేను నా ఇష్టం వచ్చిన చోటికి తిరిగేదాన్ని. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని. నేను కూడా వాళ్ళలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని. ఒకనాడు నేను రాజభవనంలోంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే కొంతమంది పిల్లలు నా వెంటపడి నన్ను ముందుకు తరిమారు. నేనెంతో భయపడ్డాను. ఒక పూల తోటలో కంచె మీది నుంచి లోపలికి దూకాను. ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు. వాళ్ళు నన్ను పట్టుకొని రాజకుమారుని పడకటింటికి దగ్గరగా స్తంభానికి కట్టేశారు. ఆనాటి రాత్రి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులతో, చెవులు బద్దలయ్యేటంత ఉరుములతో కుండపోత వాన కురిసింది. నా మీద కూడా వాన చినుకులు పడ్డాయి. చల్లని గాలి వీస్తూ ఉన్నది. అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకు వచ్చింది. నన్ను కన్నవాళ్ళు, నా స్నేహితులు గుర్తుకు వచ్చారు. ఇలాంటప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉంటే ఎంత బాగుండునో అనుకున్నాను. ఆ మాట నేను నేర్చిన మానవ భాషలో అన్నాను. నన్ను పెంచుకున్న రాజకుమారుడు నా మాటలు విన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఈ వింతను కొలువు కూటంలో చెప్పాడు. పెద్ద సూచన ప్రకారం నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు. ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవికి వచ్చాను. స్వేచ్ఛగా బతికాను. ఒక వేటగాడు తరుముతుండగా బెదిరి మీ దగ్గరికి వచ్చాను. ఆ తర్వాతి సంగతి అంతా మీకు తెలిసిందే. చిత్రాంగుడు, హిరణ్యకం, లఘుపతనకం మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తూ ఉండగా మందరకం ఎదురుపడింది. స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది. కానీ ఎలుక మాత్రం తాబేలును కోప్పడింది. ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు నువ్వు? మేం వస్తూనే ఉన్నాం కదా అన్నది. వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుండగానే వేటగాడు అటువైపు రావడం కాకి చూసింది. వేటగాడు వస్తున్నాడు, వడివడిగా నడవండని స్నేహితులను కాకి తొందర పెట్టింది. ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. ఎలుక కలుగులోకి దూరింది. జింక దాక్కుంది. తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. వేటగాడు దగ్గరకు వచ్చాడు. దాన్ని పట్టుకొని వింటికి కట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెరపోయారు. మిగిలిన 3 స్నేహితులు వెంటనే చురుగ్గా ఆలోచించారు. ఎలుక ఒక ఉపాయం చెప్పింది. ఆ ఉపాయం ప్రకారం కొంత దూరంలో వేటగాడు వెళ్ళే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దానిలా పడి ఉంటే
కాకి జింక మీద వాలి దాని కళ్ళు పొడుచుకొని తిన్నట్టు నటిస్తూ ఉంది. వేటగాడది చూసి ఎదురుగా జింక దొరికినందుకు మురిశాడు. జింకను భుజానికెత్తుకుందామని తాబేలును కింద పెట్టి జింక వైపు నడిచాడు. అది చూసి ఎలుక తాళ్లను కొరికింది. తాబేలు మడుగులోకి జారింది. ఎలుక కలుగులో దూరింది. కాకి కావుమంటూ ఎగిరింది. జింక చెంగున ఉరికింది. ఇది అండి స్నేహబంధం యొక్క పాఠ్యభాగము. రెండవ పాఠంలో భాగంగా ఒక సూక్తిని కూడా నేర్చుకుందాము. చెడు పనుల నుండి నివారిస్తాడు, మంచి పనులను ప్రోత్సహిస్తాడు, రహస్యాలను దాస్తాడు, సద్గుణాలను పెంపొందిస్తాడు, ధనము లేనప్పుడు సహాయం చేస్తాడు, ఆపదలలో ఉన్నప్పుడు గట్టెక్కిస్తాడు. ఇవన్నీ మంచి మిత్రుని లక్షణాలు. మళ్ళొకసారి విందాము. చెడు పనుల నుండి నివారిస్తాడు, మంచి పనులను ప్రోత్సహిస్తాడు, రహస్యాలను దాస్తాడు, సద్గుణాలను పెంపొందిస్తాడు, ధనము లేనప్పుడు సహాయం చేస్తాడు, ఆపదలో ఉన్నప్పుడు గట్టెక్కిస్తాడు. ఇవన్నీ మంచి మిత్రుని లక్షణాలు. సంస్కృత సూక్తి.